వేములవాడ గాంధీనగర్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆలయం అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య, ఆర్గనైజింగ్ కమిటీ ఫౌండర్ సభ్యులు ఒడ్డాల ప్రకాశం, ట్రస్ట్ కమిటీ సభ్యులు కొండా కనుకయ్య ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కొండా దేవయ్య మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం గత 2 దశాబ్దాల కాలం నుండి సీతారామ కళ్యాణ వేడుకలు గాంధీనగర్ పంచముఖ హనుమాన్ ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండా నర్సయ్య, తీగల రవీందర్ గౌడ్, తీగల మల్లికార్జున్, కూరగాయల కొమురయ్య, మల్లేశం, కొమ్మ శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తల్యం రామ నామవతిలోచనం నీరతాపం నానాలంకారదీప్తం సతతమృచటామండలం రామచంద్రం ఏకైకమక్షరం చరితం పాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం సమాంతకం శ్రీలయా జగద్ధాతుం ఆవిర్భూతం. భక్తులందరూ కూడా అక్కడ వేములవాడలో దేవాలయంలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కళ్యాణం జరిగిన తర్వాత భక్తులందరూ ఇక్కడికి, యాత్రికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని స్వామి వారికి ఆశీర్వాదం తీసుకొని మరి అన్నదాన కార్యక్రమం కూడా చాలా ఘనంగా ఇక్కడ గాంధీనగర్
పంచముఖ హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ సారథ్యంలో మరి మా గుడ్డాల ప్రకాష్ గారు ఇంకా ట్రస్ట్ సభ్యులు మరి నేను ఒక వ్యవస్థాపక అధ్యక్షుడుగా దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు దీనిలో సుమారు అప్పుడు ఒక 10-15 మంది ట్రస్ట్లో వారందరూ కూడా నిధులతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. దాని తర్వాత మా ప్రకాష్ అన్న గారు మరి ఇంటి ముందటనే ఉంటారు, దేవాలయం ముందే వారి ఇల్లు ముందే దేవాలయం ఉంది కాబట్టి మార్నింగ్ ఉదయం నుండి పూజ కార్యక్రమాలు కానీ సాయంత్రం వరకు కూడా స్వామి వారికి ఏ లోటు లేకుండా ఇప్పటి వరకు కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి దీనిలో చాలా మంది భక్తులు కూడా అందరూ కూడా ఈ కళ్యాణంలో దాదాపుగా ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఒక 10,000 వరకు కూడా కొంతమంది దాతలు కూడా ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటారు. వారందరినీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి మరి సీతారామ భద్రాచల సీతారామేంద్ర స్వామి మరి ఆశీర్వాదం ఉండి ఎప్పటికీ ఇలాగే మాకు దేవుడు అవకాశం ఇచ్చిన రోజులు ఏ లోటు లేకుండా ఈ దేవాలయంలో మేము ఈ కళ్యాణంను జరపడం జరుగుతుంది. దీనిలో భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేస్తారు. దీనిలో ఎక్కువ మహిళలు సీతారామ కళ్యాణంలో చాలా మంది మహిళలందరూ కూడా తలంబ్రాలు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి తలంబ్రాములు స్వామివారికి అర్పించడం జరుగుతుంది. మరి కళ్యాణంలో వచ్చిన మహిళా సోదరిమణులు భక్తులు మా ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి మరి ఇంకా ముఖ్యంగా దాదాపుగా కొద్ది రోజుల నుండి మా హనుమాన్ భజన మండలి మరి మా సాహుకారులు సేట్లు అందరూ దీనిలో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి ప్రతి మంగళవారం గాని శనివారం గాని భజన చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను ఒక అధ్యక్షులుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరినీ చల్లగా చూడాలని పంచముఖ హనుమాన్ ఆంజనేయ స్వామిని సీతారాముల వారిని ఈ కళ్యాణోత్సవం సందర్భంగా అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.